వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ ఇరుముడి, యాక్టెడ్ బై రవితేజ గారు, ప్రియభవాని శంకర్ గారు అండ్ డైరెక్టెడ్ బై మన శివ నిర్వాణ గారు అనమాట. ఇంతకుముందు ఈయన డైరెక్షన్లో నిన్ను కోరి, టక్ జగదీష్, మజిలీ ఇలాంటి చాలా సినిమాలు అయితే వచ్చాయి. మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా కనెక్ట్ చేసే పాయింట్స్ అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట లవ్ స్టోరీతో పాటు. సో ఇక ఈ విషయానికి వస్తే కనుక స్టార్టింగ్ నుంచి కూడా చాలా హైప్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే మల్లెపూల పల్లకి ఆ పాట ఏదైతే ఉందో దాని నుంచి కూడా చాలా హైప్ అనేది క్రియేట్ అయింది. దానికి తోడు జీవి ప్రకాష్ గారు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నారనమాట. ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు రామ్ చరణ్ గారు కనబడతారు. ఆ సాంగ్లో స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది. తెలిసిందే కదా, స్వామిమాల అనగానే రామ్ చరణ్ గారికి గుర్తొస్తారు తెలుగు ఇండస్ట్రీలో అన్నట్టు. కానీ ఓపెన్గా చెప్పాలి అంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారు అయితే ఎక్కడ స్పెషల్ అపీరెన్స్ అనేది లేదనమాట. సో ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందే చెప్తున్నాను, ఈ స్పాయిలర్ అయితే కాదు. ఇంకొకటి ఏంటి అంటే బాగా హైప్తో అయితే వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలి అనుకుంటే ఓవర్ హైప్తో వెళ్తే కనుక ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. చాలా హై సీన్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి మరి భారీగా యుద్ధాలు, బాంబ్ బ్లాస్ట్లు ఇలా ఏం ఉండవు. స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో హై సీన్స్ అనేవి ఉంటాయి. అలాగే అక్కడక్కడ ల్యాగీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సీను హైలైట్గా ఉంటుందని కాదు. ఏంటి అంటే మెయిన్లీ దీని కాన్సెప్ట్ అంతా కూడా ప్రజెంట్ ఎవరైతే అమ్మాయిలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో వీటిని అన్నింటినీ చూపించారు. అలాగే ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తారనమాట. ఓపెన్గా చెప్పాలంటే కొన్ని పనులు అవ్వాలి అంటే ఇలా మొరటోటిగానే ఉండాలి అనేలా మన రవితేజ గారి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్, ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. లేదు భారీగా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా అదేది ఇందులో ఉండదు. సో ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్. ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూశాక మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.